ఫ్రెండ్స్, భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ కూడా భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. అయితే విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, మన వైభవ్ సూర్యవంశీ మళ్ళీ దంచి కొట్టేశాడు. ఏకంగా 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 భారీ సిక్స్లతో 81 పరుగులు చేసి మైదానాన్ని హోరెత్తిచ్చేశాడు. టీ20 ఫార్మాట్లో నిజంగా చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ళు కాదు, ఏకంగా 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఆడుతున్నాడు అనమాట. అయితే అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తా ఏంటో చూపించాడు. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్, ఏకంగా 2 అవార్డ్స్ను కైవసం చేసుకుని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. అయితే ఈసారి తను ఏమన్నాడు అనేది కనుక చూస్తే, ఈ పూర్తి సిరీస్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ 2 పురస్కారాలను గెలుచుకోవడం నాకు ఒక కళ నిజమైనట్టు అనిపిస్తుంది. నా జీవితంలో నేను ఇంత తొందరగా ఒకేసారి ఇంత పెద్ద 2 అవార్డ్స్ను అలాగే ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ను ఇలాగ వరుసగా అందుకుంటానని నేను కలలో కూడా ఊహించలేదు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో నాకు ఈ అవార్డు దక్కడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. హరారేకి వచ్చాక మా జట్టు ప్రిపరేషన్స్ చాలా బాగా జరిగాయి. నేను గతంలో అండర్-19 వరల్డ్ కప్ సమయంలో ఇక్కడ ఆడి ఉండటం వల్ల ఈ మైదానంలో ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. అయితే మా కోచ్ అలాగే కెప్టెన్ ఎప్పుడు నాకు మద్దతు ఇచ్చారు. టీ20 క్రికెట్లో నేను సాధారణంగా ఎలా అయితే ఆడతానో ఇక్కడ కూడా అలాగే ఆడేందుకు ప్రయత్నించాను. మొదటి మ్యాచ్లో భారత్కు మంచి ఆరంభాన్ని ఇవ్వటమే నా ప్రధానమైన లక్ష్యం. ముఖ్యంగా చెప్పాలి అంటే నేను ఎప్పుడూ కూడా ఒకటే విషయాన్ని నమ్ముతాను. ఎలా అయితే ప్రాక్టీస్ సెషన్స్లో మనం ప్రాక్టీస్ చేస్తామో అదే మెయిన్ గేమ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందనేది నా గట్టి నమ్మకం. అయితే నాకు ఎక్కువగా నన్ను ప్రోత్సహించి ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్లో నాకు చాలా అద్భుతమైన గైడెన్స్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది వివిఎస్ లక్ష్మణ్ సార్. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నిజం. ఎందుకనంటే చాలా అద్భుతంగా ఆయన నాకు గైడెన్స్ ఇచ్చారు. ఆయన నాతో ఒకటే మాట చెప్పారు, నీ ఆటని నువ్వు మార్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తావు? ఎప్పుడైతే అక్కడ పిచ్ అనేది కష్టంగా ఉంది, నీ పరిస్థితులు సరిగ్గా లేవు అన్నప్పుడే నువ్వు మార్చుకోవాలి. లేదు, నేను ఏ బంతినైనా కొట్టి సాధించగలను అనుకున్నప్పుడు నీ ఆట తీరు నువ్వు మార్చుకోవక్కర్లేదు అని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఇక టీ20 క్రికెట్లో ఇక నుంచి భారత జట్టుకి అద్భుతమైన ఆరంభం ఇవ్వటమే నా లక్ష్యం అంటూ, అంతేకాకుండా 200 స్ట్రైక్ రేట్ని తగ్గకుండా ఇక నుంచి ప్రతి మ్యాచ్ని మెయింటైన్ చేస్తాను అంటూ తనకు సంబంధించిన విషయాన్ని అయితే చెప్పాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.